కూర్చోండి ఆలోపుడు పోతారు మేమే నల్లాపం ముందు మేము వచ్చాం ఆలేపు నడుస్తారు మాతో మేమైతే ట్రైనింగ్ అది ఉంటుంది మేము పోలీస్ ట్రైనింగ్ అది ఉంటుంది ఇదే ఊర్లో మేము గోతి కట్టుకొని హ్యాపీగా పడుకుంటాం సార్. హ్యాపీగా నేను ఆ పదం ఉపయోగించాను. మీరంతా మీకు కూడా అంత హ్యాపీగా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే తిడతారు, మాకు అది ఉండదు, ఇంకొకటి తిడతాడని. అలాంటి స్వేచ్ఛను మా నుండి మీరు లాక్కోవాలనుకుంటున్నారు. ఈవేళ మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఇక్కడి నుంచి ఏం పోతాయి అంటున్నారు కదా. భరోసా మనకి మా భూమి తల్లి ఉందని భరోసా పోతుంది. మీరు ఒకసారి కాల్ చేసి ఎక్కడికైనా పంపించిన మరుక్షణం మాకు ఇంకా మా భరోసా మాకు పోతుంది. మా నేటివిటీని కోల్పోతాం, మా నాగరికత కోల్పోతాం. మేము కిందకెళ్ళి ఉండగలమా? ఉండలేము. మేము అలా అయిపోతాం సార్. మేము ఒకసారి ఇక్కడ చూడండి, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, మా కట్టు బొట్టు ఇలా ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళి టౌన్లో ఉండి వాళ్ళ మధ్యలో మేము ఇలా కట్టుకొని బతకాలంటే సిగ్గుపడతాం. మేము అది తగలకపోవచ్చు, మనమే సిగ్గుపడతాం. మా నేటివిటీ కోల్పోతాం. మా పూర్వం నుండి వచ్చే మా పండుగలు ఇవన్నీ మాకు ఈ ఊరితో ముడిపడి ఉన్నాయి సార్. ఈ వేళ నుంచి కాదు, ఇది ఎప్పుడో సార్. మేము నాశనం అయిపోతాయి సార్. ప్రాజెక్ట్ వస్తే ప్రాజెక్ట్ రాకపోవడం వల్ల అదాని గారికి 0.0000% ఏమైనా నష్టం వస్తుందా చెప్పగలరా మీరు? ఇండియా మొత్తం మీద అదాని గారికి కావాలంటే 200 ఎకరాల భూమి ఎక్కడ దొరకదా? ఆయన చిటికలో పలానా చోట కావాలనుకుంటే వస్తారు సార్. ఏపీలోనే అదే వ్యాపార మండలంలోనే కావాలా? మన IAS లో లేకపోతే అంటే మీరు కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు అనాలా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏమనాలి? వాళ్ళు అర్థమేసి చెల్లిస్తున్నారు అనుకోవాలా? ఏంటి సార్? అది మేడం గారికి తెలుసు. ఆవిడ నిజంగా మా కోసం వస్తే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటామో మేడం గారికి తెలుసు. మేము ఊరి వరకు బండి మీద ఎక్కించుకొని దించలేదు. మేడం చేసామా లేదా? ఈవేళ ఇది పరిస్థితి వేరు సార్, కాబట్టి మేము చేయలేము. అది మీరు కూడా మామూలు రోజు మిమ్మల్ని మేము అంతే సంతోషంగా తీసుకెళ్తాం సార్. అక్కడ మాకు సరదా, మా ఊరంతా తిప్పి చూస్తే అధికారులు వచ్చిన నాకు అలా ఎవరైనా తిడతారని కానీ కొడతారని కానీ మాకు భయం లేదు. ఇక్కడ నాకు నచ్చితే పని చేస్తాం, లేదనుకుంటే మంచం వేసుకొని పడుకుంటాం. ఇదే ఊర్లో మేము గోతి కట్టుకొని హ్యాపీగా పడుకుంటాం సార్. హ్యాపీగా నేను ఆ పదం ఉపయోగించాను. మీరంతా మీకు కూడా అంత హ్యాపీగా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే తిడతారు, మాకు అది ఉండదు, ఇంకొకటి తిడతాడని. అలాంటి స్వేచ్ఛను మా నుండి మీరు లాక్కోవాలనుకుంటున్నారు. ఈవేళ మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఇక్కడి నుంచి ఏం పోతాయి అంటున్నారు కదా. భరోసా మనకి మా భూమి తల్లి ఉందని భరోసా పోతుంది. మీరు ఒకసారి కాల్ చేసి ఎక్కడికైనా పంపించిన మరుక్షణం మాకు ఇంకా మా భరోసా మాకు పోతుంది. మా నేటివిటీని కోల్పోతాం, మా నాగరికత కోల్పోతాం. మేము కిందకెళ్ళి ఉండగలమా? ఉండలేము. మేము అలా అయిపోతాం సార్. మేము ఒకసారి ఇక్కడ చూడండి, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, మా కట్టు బొట్టు ఇలా ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళి టౌన్లో ఉండి వాళ్ళ మధ్యలో మేము ఇలా కట్టుకొని బతకాలంటే సిగ్గుపడతాం. మేము అది తగలకపోవచ్చు, మనమే సిగ్గుపడతాం. మా నేటివిటీ కోల్పోతాం. మా పూర్వం నుండి వచ్చే మా పండుగలు ఇవన్నీ మాకు ఈ ఊరితో ముడిపడి ఉన్నాయి సార్. ఈ వేళ నుంచి కాదు, ఇది ఎప్పుడో సార్. మేము నాశనం అయిపోతాయి సార్. ప్రాజెక్ట్ వస్తే ప్రాజెక్ట్ రాకపోవడం వల్ల అదాని గారికి 0.0000% ఏమైనా నష్టం వస్తుందా చెప్పగలరా మీరు? ఇండియా మొత్తం మీద అదాని గారికి కావాలంటే 200 ఎకరాల భూమి ఎక్కడ దొరకదా?
ఆయన చిటికలో పలానా చోట కావాలనుకుంటే వస్తారు సార్. ఏపీలోనే అది కావాలి మండలంలోనే కావాలా దీన్ని మీరు ఏమనుకోవాలి? మన IAS లో లేకపోతే అంటే మీరు కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు అనాలా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏమనాలి? వాళ్ళు అర్థమేసి చెల్లిస్తున్నారు అనుకోవాలా ఏంటి సార్? అది మేడం గారికి తెలుసు. ఆవిడ నిజంగా మా కోసం వస్తే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటామో మేడం గారికి తెలుసు. మేము ఊరి వరకు బండి మీద ఎక్కించుకొని దించలేదు మేడం, చేసామా లేదా? ఈవేళ ఇది పరిస్థితి వేరు సార్, కాబట్టి మేము చేయలేము. అది మీరు కూడా మామూలు రోజు మిమ్మల్ని మేము అంతే సంతోషంగా తీసుకెళ్తాం సార్. అక్కడ మాకు సరదా, మాకు ఊరంతా తిప్పి చూస్తే అధికారులు వచ్చి నాకు అలా ఎవరైనా తిడతారని కానీ కొడతారని కానీ నాకు భయం లేదు. ఇక్కడ నాకు నచ్చితే పని చేస్తాం, లేదనుకుంటే మంచం వేసుకొని పడుకుంటాం. ఇంకోటి ఇదే ఊర్లో మేము గోసి కట్టుకొని హ్యాపీగా పడుకుంటాం సార్. హ్యాపీగా నేను ఆ పదం ఉపయోగించాను. మీరంతా మీకు కూడా అంత హ్యాపీగా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే తిడతారు, మాకు అది ఉండదు, ఇంకొకటి తిడతాడని. అలాంటి స్వేచ్ఛను మా నుండి మీరు లాక్కోవాలనుకుంటున్నారు. ఈవేళ మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఇక్కడ నుంచి ఏం పోతాయి అంటున్నారు కదా, భరోసా మనకి మా భూమి తల్లి ఉందని భరోసా పోతుంది. మీరు ఒకసారి కాల్ చేసి ఎక్కడికైనా పంపించిన మరుక్షణం మాకు ఇంకా మా భరోసా మాకు పోతుంది. మా నేటివిటీని కోల్పోతాం, మా నాగరికత కోల్పోతాం. మేము కిందకెళ్ళి ఉండగలమా? ఉండలేము. మేము అలా అయిపోతాం సార్. మేము ఒకసారి ఇక్కడ చూడండి, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, మా కట్టుబొట్టు ఇలా ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళి టౌన్లో ఉండి వాళ్ళ మధ్యలో మేము ఇలా కట్టుకొని బతకాలంటే సిగ్గుపడతాం. మేము అది తగలకపోవచ్చు, మనమే సిగ్గుపడతాం. మా నేటివిటీ కోల్పోతాం.